కేవలం 20 నిమిషాల్లో టేస్టీ సింగిల్ పాట్ చికెన్ పలావ్ని రెడీ చేసుకోవచ్చండి. ఇందులో మసాలాలు అనేటివి అస్సలు ఎక్కువగానే ఉండవు. నీట్‌గా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. వీక్ డే రోజు ఆఫీస్‌కి లంచ్ టైంకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఆల్, యు ఆర్ వాచింగ్ వాచ్ అండ్ బర్న్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక ఉల్లిపాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 6-7 మిరపకాయలు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కాసింత పుదీనా, కాసింత కొత్తిమీర తీసుకోండి. వీటిని నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే వీటిలో చాలా డస్ట్ ఉంటుంది. తర్వాత ఒక 6 వీటన్నిటిని నీట్‌గా మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. ఇందులో వాటర్ అయితే వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఆకుల్లో తేమ ఉంటుంది కాబట్టి ఈజీగానే మెదిగిపోద్ది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత నీట్‌గా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా చికెన్ని కూడా నీట్‌గా కడిగి పక్కన పెట్టుకొని, నేను 250 గ్రామ్స్ చికెన్ వాడుతున్నాను. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, ఒక 3 యాలుకలు, తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, తర్వాత ఒక స్టార్ పువ్వు, కొద్దిగా రాతి పువ్వు, ఒక 4-5 లవంగాలు, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, వీటన్నిటిని నీట్‌గా పక్కన పెట్టుకోండి. తర్వాత 2 కప్పులు నేను జీరా రైస్ వాడుతున్నాను. కొంతమంది బిర్యానీ రైస్ అని కూడా అంటారు. ఇవి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఇంట్లో లేకుంటే నార్మల్ బియ్యమైనా వాడండి, సోనా మసూరి బాగానే ఉంటాయి. వీటిని 3 సార్లు నీట్‌గా కడిగి వాష్ చేసుకోండి, లేదంటే 2 సార్లు కడిగినా సరిపోతుంది. నీట్‌గా కడిగేసి తర్వాత వాటర్ పోసేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మన సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో 3 సార్లు కడిగేసి ఇలా వాటర్ పోసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని, కడాయి కాదు, కుక్కర్ తీసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా గీ వేసి, అది గీ నీట్‌గా మెల్ట్ అయిన తర్వాత ఇందాక ఆనియన్ ఉంది కదా, దాన్ని నీట్‌గా స్లైసెస్ కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మనం ఇందాక తీసుకున్న స్పైసెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసేయండి. నీట్‌గా రోస్ట్ చేసుకోండి. అవి ఆనియన్స్తో పాటు వేగాలి. నీట్‌గా వేగిన తర్వాత చూడండి, పచ్చివాసన అనేది రాకూడదు కన్ఫామ్‌గా. తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేయండి. లో ఫ్లేమ్లోనే చేయడానికి ట్రై చేయండి, అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. స్లో కుకింగ్ చాలా బెస్ట్ అనమాట. తర్వాత ఇందులో చికెన్ వేసేయండి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను 250 గ్రామ్స్. ఎందుకంటే ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎముకలు అవి ఇవి తీసేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అందుకోసం అనమాట. మొత్తం నీట్‌గా అప్లై అయ్యేటట్టు చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. నీట్‌గా మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోండి, నార్మల్ మూత పెట్టండి ఫస్ట్. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ అనేది కొద్దిగా ఉడుకుంటుంది అనమాట. ఒకసారి అలా ప్రెస్ చేసి చెక్ చేసుకోండి. నాకైతే 5 మినిట్స్కి ముక్క అనేది నీట్‌గా అట్లా ఉడికిపోయింది. బాగా చూసుకోండి, ఎందుకంటే మాడిపోకూడదు కింద. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ రైస్ ఒకటి అందులో వేసుకోండి. తర్వాత లైట్‌గా కదిలినట్టుగా మెతుకు విరగకుండా నీట్‌గా కలుపుకోవాలి రైస్ అంతా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా పడితే అలా చెడామడా కలపొద్దు, ఇరిగిపోతుంది బియ్యము. తర్వాత నేను వేడి వాటర్ తీసుకున్నాను. నేను 2 కప్పుల రైస్కి 2 కప్పుల వాటరే వాడుతున్నాను అనమాట. ఏ కప్పుతో అయితే నేను రైస్ తీసుకున్నానో అంతే కప్పుతో వాటర్ వాడుతున్నాను. చూడండి, నేను చాలా వేడి వాటర్ వాడుతున్నాను, పొగలు కక్కుతుంది నా చేతుల్లో చూసినట్టయితే. మీరు జాగ్రత్తగా మెల్లిగా పోసేసుకోండి. తర్వాత ఇప్పుడు నీట్‌గా కలబెట్టుకోండి. ఫాస్ట్‌గా ఎలాగంటే అలా కలపొద్దు, మెల్లిగా అలా నేను చూపిస్తున్నాను కదా, అలా కలుపుకోండి. మీరు పెరుగు వేసుకుంటానంటే అది ఆప్షనల్, మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇదే టైంలో. కొంచెం కమ్మగా వస్తుంది, కానీ
అంత టైం లేదనుకుంటే ఇదేదైనా సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం రైతాతోనే సర్వ్ చేసుకుంటాం లాస్ట్‌లో. ఇప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ స్టేజ్‌లోనే. చూడండి, సముద్రపు నీరులాగా ఉండాలన్నమాట సాల్టు. అంత టేస్ట్ వచ్చేసి అంతగా ఉండాలి. ఇప్పుడు కుక్కర్‌కి మూత పెట్టేసేయండి. నీట్‌గా బాగా మంట చూసుకోండి. ఎందుకంటే లో ఫ్లేమ్ మీద మాత్రమే టేస్ట్ అనేది బాగుంటుందండి. హై ఫ్లేమ్ మీద పెడితే మెతుకు విరిగిపోవడం కానీ, మాడిపోవడం కానీ ఖచ్చితంగా జరుగుద్ది. నాకైతే కరెక్ట్‌గా 9 నిమిషాలకి మొత్తం ఉడికిపోయింది. రైస్ నీట్‌గా అయిపోయిందనమాట. ఆపేసి కరెక్ట్‌గా 10 నిమిషాలు మళ్ళీ ఆగాను నేను. 10-12 నిమిషాలు ఆగాను. ఏదన్నా లెఫ్ట్ ఓవర్ ఆవిరి ఉందేమో అని చూశాను. ఏమీ లేదు నాకైతే. నీట్‌గా వచ్చిందనమాట. తీసి జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. మూత తీసేటప్పుడు 1కి 10 సార్లు చూసుకొని తీసుకోండి. ఎందుకంటే మొహానికి ఆవిరి కొట్టిందంటే ఫేస్ అంతా కాలిపోతుందండి. జాగ్రత్త. చూడండి, మొత్తం నీట్‌గా ఉడికింది రైసు. ఎక్కడ కూడా కొంచెం కూడా డ్రైగా లేదు. లైట్‌గా వెట్‌గా ఉంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నాకు మెతుకు విరగట్లేదు. చూడండి, దూరగా కాలింది. మాడిపోలేదు. అందరూ మాడిపోయింది అనుకుంటారు. చూడండి, దూరగా కాలింది అది. అది చాలా బాగుంటుంది కింద టేస్టు. ఆ మాత్రం ఉండాలి. మరీ పూర్తిగా కాలిపోయినా బాగుండదు. అలా అని పచ్చి పచ్చిగా ఉన్నా బాగుండదు. ఇలా దూరగా కాలుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను ఆయిల్ వాడలేదు కదా అని చెప్పేసి మీరు నెయ్యి మాత్రమే వాడాలని నేనైతే చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆయిల్ మీ ఆప్షనల్. ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి. నేను గీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది జీడిపప్పు పలుకులు. ముందుగా ఆయిల్ ఫ్రై చేసుకుంటారు కదా, గీ కానీ ఆయిల్ కానీ ఫ్రై చేసుకుంటారు కదా, అప్పుడే ఒక పిడికెడు నిండా వేయండి. చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. కొద్దిగా విరగ్గొట్టి వేసేయండి. అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పటికైతే మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నీట్‌గా మెతుకు విరగకుండా పైన కలపాలి. అర్థమైందా? నేను ఇప్పుడు ముక్కను చూపిస్తాను చూడండి. ఎంత నీట్‌గా ఉడికిందో. అబ్బో, చేయి కాలిపోతుంది. చాలా ట్రై చేశాను వేడివేడిగా పట్టుకోవడానికి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చేసిందంటే ముక్క. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. చాలా సాఫ్ట్‌గా వచ్చింది. అయ్య బాబోయ్, చేయి కాలిపోతుంది. చూడండి, అట్లా పట్టుకోగానే ఇలా ఇరిగిపోతుంది ముక్క. ఇది చాలా హెల్దీ అండి. ఇందులో మనం ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు. అన్నీ ఆకులతోనే కానిచ్చేసామన్నమాట. గరం మసాలా లాంటివి ఏమీ వేయలేదు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు ఇందాక గ్లాస్ లిడ్ ఉంది కదా, అది మూసేసేయండి. ఒక 4-5 మినిట్స్ అలా పెట్టేయండి పక్కకి. అప్పుడు అన్నం బాగా బిగించుకుంటుంది. తర్వాత చూడండి, మీరు కావాలంటే ఇక్కడ మళ్ళీ కొత్తిమీర కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్. ఇదైతే అంత కారంగా ఉండదు. పిల్లలకు కూడా పెట్టేయచ్చు. ఒక 4-5 ఇయర్స్ కిడ్స్ కూడా బాగా తింటారు. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. చాలా హెల్దీ. జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. 250 గ్రామ్స్ చికెన్ అంటే అది వాటర్ అంతా విడి చేసిన తర్వాత 200 గ్రామ్స్ చికెన్ ఆఫ్టర్ బాయిలింగ్ స్టేజ్. సో 50 గ్రామ్స్ ప్రోటీన్ కంపల్సరీ వస్తుంది. ట్రై చేసి లైక్ చేయండి.